మీరు 1,00,000 కోట్లు సంపాదించవచ్చా? మేము అడుక్కు తినాలి ఇక్కడ. సినిమాలు రిలీజ్ అవ్వకూడదా? మీరేం చేస్తారా? మీరు మీకు చెప్తున్నాను, ఎందుకు ధైర్యంగా మాట్లాడగలనో చెప్తున్నా. రాజ్యాంగ స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్నవాడు, 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయాడు ఈ అబ్బాయి? ఎందుకు చచ్చిపోయాడు అనుకునేవాడు. అంటే ఏం కోపం వచ్చి ఉంటుంది తనకి చచ్చిపోవడానికి? మహాత్మా గాంధీ వచ్చి నువ్వు బతుకోవాలి, బయటికి రా అంటే కూడా వద్దు నేను చచ్చిపోతాను. ఎందుకని అంటే ఎడ్మండ్ బర్క్ వాక్యం ఒకటి గుర్తు వచ్చింది. ఐరిష్ ఫిలాసఫర్ అనుకుంటారు, పొలిటికల్ స్టేట్స్మెన్. అంటే ఏదైనా ఒక చెడు జరుగుతున్నప్పుడు మనం మంచి వాళ్ళు మామూలు చూస్తే చాలంట, చెడు పేటరేగిపోతా ఉన్నదంట. అలాగే భారతదేశంలో ఎంత దారుణాలు జరిగినాయి, ఎంత హీనమైన క్రైమ్స్ జరిగినాయి, మన చలనం ఉండదు మనకి. అందుకని ఆ విసుగుతోటి భగత్ సింగ్ నేను చచ్చిపోయా మీరు లెగుస్తారా మీరు అని చెప్పి ఆత్మహత్యకి వెళ్ళిపోయాడు. తన ఉరిశిక్షకి వెళ్ళిపోయాడు సిద్ధంగా. ఈ రోజుకి ఎందుకు భగత్ సింగ్ గురించి మాట్లాడుతూ ఉంటే మనందరినీ మన సోమరితనాన్ని నుంచి, మన చేతగానితనాన్ని నుంచి బయటకు వచ్చి అన్యాయం జరుగుతున్నప్పుడు